ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక ఏపీ తెలంగాణలో చాలా సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో మా ఆశలన్నీ హిట్ 3 సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాకు 3 రోజుల ముందుగానే ఆన్లైన్ బుకింగ్స్ చూసి జనాలు థియేటర్స్ కు వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాను. హిట్ 3 సినిమా విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్లయిందని నిర్మాత దిల్ రాజు అన్నారు. నాని హీరోగా నటించిన తాజా చిత్రం హిట్ 3 ది థర్డ్ కేస్. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. ఇక మే 1న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. నిన్న సాయంత్రం విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ నానికి ఓవర్సీస్ లో హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా దసరా ఉంది. ఈ సినిమాను హిట్ 3 క్రాస్ చేసిందన్నారు. అలాగే తెలంగాణలో కూడా మేం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అన్నారు. చాలా రిలీజ్లు చూశాను, కానీ ఈ రిలీజ్ వైబ్ సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి. హిట్ 3 సక్సెస్ తెలుగు సినిమా సక్సెస్ అని నాని అన్నారు. నాని గారి నమ్మకాన్ని నిలబెట్టారని అనుకుంటున్నారని శైలేష్ కొలను తెలిపారు. ఇక హిట్ 3 సినిమా రిలీజ్ కి ముందు నాని మాట్లాడుతూ హిట్ 3 షూటింగ్ కోసం దేశమంతా తిరిగాం, అలాగే ప్రమోషన్స్ కోసం కూడా దేశం మొత్తం తిరిగాం. ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. హిట్ 3 చూడాలని వారు ఫిక్స్ అయిపోయారు. సినిమా విడుదల కాకముందే అలాంటి ఒక పాజిటివ్ వైబ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలోని వైలెన్స్ డిస్టర్బ్ చేసేలా ఉండదు. సలార్ సినిమాలోని యాక్షన్ ని ఎంజాయ్ చేసినట్లు హిట్ 3 యాక్షన్ ని కూడా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు ఈ సినిమా చూడొద్దని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. నా కొడుక్కి కూడా ఈ మూవీ చూపించను. ఈ సినిమా నేనే చేయడానికి కారణం ఏంటి అనేది సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకే అర్థమవుతుందని అన్నారు. వైలెంట్ సినిమాలు చేయడాన్ని నేను ట్రాన్స్ఫర్మేషన్ గా చూడటం లేదు. ప్రతి సినిమాని కొత్త జానర్ లో చేయాలని ప్రయత్నం చేస్తాను. జెర్సీ, హాయ్ నాన్న, దసరా, ఇప్పుడు హిట్ 3 ఇవన్నీ వైవిధ్యమైన జానర్లలో చేసిన సినిమాలే. హిట్ 3 వైవిధ్యమైన జానర్ సినిమా. అన్ని వర్గాలు అని కాకుండా ఓ వర్గం ప్రేక్షకుల్ని మెప్పించినా ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను నా పనిని చాలా ఎంజాయ్ చేస్తాను. అందుకే నాకు రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడం కష్టంగా అనిపించదు. ఇక శైలేష్ కొలను హిట్ లాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు, కానీ తన మాటల్లోనే జోకులు పేలిపోతూ ఉంటాయి. తనకి ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రాయమని చెప్పాను. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదని తరచుగా వింటున్నాం. ఆ మాట తప్పు. వారిని థియేటర్లకు రప్పించే కంటెంట్ తో సినిమాలు తీయడం మేకర్స్ బాధ్యత. హిట్ 3 అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నాడు. మన సినిమా మాత్రమే హిట్ కావాలనుకోవడం తప్పు. అన్ని సినిమాలు బాగా ఆడితేనే మన సినిమా ఇంకా బాగా ఆడుతుంది. ఇండస్ట్రీలోని వారందరూ అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక చిరంజీవి గారి అభిమాని అయిన నేను ఆయనతో సినిమా నిర్మించనున్నానంటే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా అంటూ నవ్వుతూ చెప్పాడు. ఇదొక ప్రౌడ్ మూమెంట్. శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథ చిరంజీవి గారికి నచ్చడంతో ఆయన చేసేందుకు ఒప్పుకున్నారు. నా తరువాతి సినిమా ప్యారడైజ్ కూడా సరికొత్త కథాంశంతో ఉంటుందన్నారు నాని.